ప్రేమినోళ్ళరా బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఆదికాండము 2:23. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరులలో నుండి తీయబడును గనుక నారి అనబడును. ఆదాము నిర్ధారణ. ఆదాము స్త్రీ తన నుండి నిర్మింపబడినట్లు గుర్తించి వారి భాగస్వామ్యపు మానవత్వమును ప్రకటించాడు. నారి అని పేరు పెట్టుట. ఆదాము నారి అని పేరు పెట్టాడు. ఇది ఆమె మూలమును మరియు అతనితో సంబంధమును సూచిస్తుంది. ఐక్యత మరియు సంబంధము. ఆదికాండము 2:23. పురుషుడు మరియు స్త్రీ మధ్య లోతైన సంబంధం మరియు ఐక్యతను స్పష్టం చేస్తుంది. వారి స్వామ్యపు మానవత్వమును స్పష్టంగా తెలియజేస్తుంది. వివాహ వ్యవస్థ స్థాపన. ఈ వచనం పురుషుడు మరియు స్త్రీ మధ్య బంధంను స్పష్టం చేస్తూ వివాహ వ్యవస్థకు పునాది వేస్తుంది. మనం మన సొత్తు కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సొత్తు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. 1 కొరింథీ 6:19. దేవుడు మనను దీవించును గాక. ఆమేన్.